హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేను 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది యూస్ చేశాను. నాకు ఆపోజిట్లో ఉంది చూసారా, అదైతే ఓపెన్స్ అండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ కోసం మనం 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇంకొక 6 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఈ పైన ఈ 2 మార్క్స్ని కూడా కలుపుతూ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. నేనైతే 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇది 34 సైజ్ కదా, సో 8.5కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నాకు బాడీ లెంత్ ఏమో 13 ఇంచెస్ కావాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 14 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ అనేది ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుతూ మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసాం కదా, ఈ లైన్ మీద మనం వెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచెస్ దగ్గర నేనైతే ఒక మార్క్ అనేది ఇలా సెట్ పెట్టాను. ఇప్పుడు 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ అనేది పెట్టాను. ఇప్పుడు పైన ఈ 2 మార్క్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి. నేనైతే స్ట్రైట్గా గీలేదని మళ్ళీ ఇంకొక మార్క్ అనేది ఇలా యాడ్ చేసి గీస్తున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి ఒక మార్క్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇంకొక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా పైన ఈ 2 మార్క్స్ని కలుపుతూ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. కొంచెం కిందకి డ్రా చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. నేనైతే కొంచెం కిందకి డ్రా చేస్తున్నాను లైట్గా, అంటే ఎక్కువ కూడా వద్దండి, కొంచెం ఇలా బ్యాక్ ఫ్రంట్ 2 ఆర్మ్ షేప్స్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. కింద ఇంకొక 3 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేశాను. ఇప్పుడు నెక్ డీప్కి 6 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ అనేది ఇలా గీశాను. ఇప్పుడు ఈ 3 మార్క్స్ని కలుపుతూ మనం బాక్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ నెక్ అనేది ఈ బాక్స్ ప్లేస్లో నెక్ అనేది మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. నాకైతే అదే నెక్ కావాలి, అందుకే అలా ఉంచేసాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను వెస్ట్ దగ్గర ఇలా డ్రా చేస్తున్నా చూసారా, ఇదేంటంటే నాకు ఎక్స్ట్రా ఉందని చెప్పేసి నేను ఇలా డ్రా చేస్తున్నాను. నాకు ఈక్వల్గా లేదు కింద, సో నేను కట్ చేయడం కోసం. మీరు సేమ్ షోల్డర్ దగ్గర ఎలా అయితే మార్క్ చేశానో కొంచెం డౌన్కి, అట్లాగే మీరు ఈ కింద వెస్ట్ దగ్గర కూడా మీరు అని డ్రా చేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడే డ్రా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను అందుకే ఆ పార్ట్ చూపించలేదు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ డీప్ నెక్ అనేది నేను పెట్టాను గాయస్. సో నేను అందుకే మీకు చూపించలేదు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఫ్రంట్ ఏమో 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ వచ్చే పార్ట్కి 9 ఇంచెస్ అనేది నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని నేను సపరేట్ చేసి కట్ చేసేసాను. ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్ చేయండి గాయస్. ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ నెక్ మిడిల్లో ఉన్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. మిడిల్ పీస్ ఉంటుంది కదా, అలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ చుట్టూరా చిన్నగా కట్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా, నెక్ తిరగడం కోసం నేనైతే పైన టాప్ స్టిచ్ అనేది కూడా వేసాను గాయస్. మీరు కూడా టాప్ స్టిచ్ వేయడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మీరు కావాలనుకుంటే క్యాన్వాస్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే నార్మల్ నెక్సే కదా, తిరిగేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి నేనైతే క్యాన్వాస్ పేపర్ అనేది యూస్ చేయలేదండి. నేనైతే ఫస్ట్ పార్ట్ చూపిస్తున్నా. ఇప్పుడు సెకండ్ పార్ట్, ఇది కూడా సేమ్ అండి. స్క్వేర్ నెక్కే పెట్టుకున్నాం కదా, ఇది 9 ఇంచెస్. ఎలా అనేది నేను తిరిగేసింది మీకు చూపిస్తున్నా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇలా 2 పార్ట్స్గా నేను కట్ చేశాను. ఆల్రెడీ బాడీ పార్ట్ కోసం కట్ చేసి తర్వాత మిగిలిన ఈ పార్ట్ని మనం కింద బాటమ్ కోసం మనం కట్ చేసుకోవాలి.
ఈ బాటమ్ కోసం నేనైతే 32 ఇంచెస్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది. ఇలా 32 ఇంచెస్ అంటే నేను కింద ఉన్న ఈ బాటమ్ ఉంది కదా, ఈ కింద ఉన్న దేనికోసం అంటే హ్యాండ్స్ కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను గాయస్. ఇలా ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి గాయస్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం 4 లేయర్స్ అనేది మనకి వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద నేనైతే బాడీ పార్ట్ ఉంటుంది చూసారా, ఆ బాడీ పార్ట్ కూడా ప్లేస్ చేశాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ప్లేస్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా నేను టేప్ అనేది ప్లేస్ చేసాను చూసారా. ఈ కింద మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడున్న శారీ పార్ట్ ఉంది చూసారా, ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఈ పార్ట్ని నేను ప్లీట్స్ పెట్టడం కోసం చూపిస్తున్నాను. ఇదైతే ఫ్రంట్ శారీని 2 పార్ట్స్గా కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వీటిని నేను ప్రిల్స్ పెట్టేశాను గాయస్. ఈ ప్రిల్స్ అయితే నేనైతే 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ ప్రిల్స్ సైజుకి 2 ఇంచెస్ మామూలుగా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటాం కదా, ఇలా 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్న తర్వాత ఇలా ప్రిల్స్ స్టిచ్ చేశాను. ఈ ప్రిల్స్ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు గాయస్, సారీ. లేకపోతే అది కూడా మీకు చూపించేదాన్ని. నేను ప్రిల్స్ ఎలా పెట్టానో అయితే చెప్తాను. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. ఆ 6 ఇంచెస్ని ఈ 2 ఇంచెస్ దగ్గరికి ప్రిల్ వచ్చేలాగా మనం క్రియేట్ చేసి పెట్టాలి. అలా పెట్టుకుంటూ ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. క్లాత్ ఎంత ఉంటే దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ సెట్ చేసాం కదా, ఈ ప్రిల్స్ సెట్ చేసిన తర్వాత ఈ ప్రిల్స్ ఉన్న దానికి ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని యాడ్ చేయాలి. ఈ లైనింగ్ చివర్లో మనం ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ దగ్గర చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలా స్టిచ్ వేసిన తర్వాత ఆ పైన ఇలా మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. పైన అనేది ఒక టాప్ స్టిచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారా, నేనైతే చూపిస్తున్నా ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. ఇదైతే మీకు బిగినర్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పళ్ళు పార్ట్ ఉంది చూసారా, నేనైతే దీన్ని హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను గాయస్. నాకు హ్యాండ్స్ పింక్ కలర్ కావాలి, బ్లూ అయితే సేమ్ అయిపోతుందని చెప్పేసి నేనైతే పింక్ యూజ్ చేస్తున్నా. ఇలా పళ్ళు పార్ట్ని ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని నేను ఇంకొక పార్ట్గా కూడా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత నాకు విడ్త్ వచ్చేపాటికి 7.5 ఇంచెస్ వచ్చింది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, 7.5 వచ్చింది నాకు విడ్త్. ఇప్పుడు నాకు లెంత్ ఎంత కావాలంటే ఎంత వచ్చిందనే చూస్తున్నా, దాన్ని బట్టి నేను ప్రిల్స్ పెట్టుకుందాంలే అని. ఇప్పుడు నాకు లెంత్ వచ్చేపాటికి 48 ఇంచెస్ వచ్చింది గాయస్ లెంత్. ఇప్పుడు ఈ 48 ఇంచెస్ ఉంది కదా, సేమ్ 48 ఇంచెస్ నాకు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కావాలి కదా. ఇదైతే ఒక హ్యాండ్కి అయితే సరిపోతుంది. రెండో హ్యాండ్కి కూడా 48 రావాలని చెప్పేసి వేరే పింక్ కలర్ పార్ట్స్ ఉంటే కూడా దాన్ని కూడా జాయింట్ చేసి నేనైతే 48 ఇంచెస్ వరకు సెట్ చేశాను. ఇలా 48 ఇంచెస్ వచ్చిన తర్వాత మనం ఇదిగో చూసారా, నేనైతే పార్ట్స్ని చూపిస్తున్నా. ఇది స్టిచ్ చేయడం కోసం నాకు పార్ట్స్ ఉండేది మీకు చూపిస్తున్నా. ఇప్పుడు వీటిని మనం ఫోల్డ్ చేయాలి. ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇదిగోండి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఒక ప్లీట్ పెట్టినాను ఆల్రెడీ. ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ప్లీట్స్ సైజ్ మెజర్ చేయలేదు గాయస్, నార్మల్గా ఎంత పార్ట్ ఉంటే నార్మల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత అనేది మనం ప్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ హ్యాండ్సే కదా, ఇదేమి కింద బాటమ్ పార్ట్ అయితే కాదు కాబట్టి మనం నార్మల్గా పెట్టేసుకోవచ్చు. నేను డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత ప్రిల్స్ పెడుతున్నాను గాయస్. ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేది మనం ఇలా సెట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని ప్రిల్స్ కావాలనుకుంటే అంత. మీకు శారీలో ఎక్కువ ఒకవేళ మీరు కూడా నాలాగా శారీ యూస్ చేస్తే మీకు ఎక్కువ పార్టే మిగులుతుంది. లేదు మీరు ఫ్యాబ్రిక్ అయితే కొంచెం చూసుకొని పెట్టుకోవాలండి. నేనైతే పైన కింద ఇలా పిన్స్ అనేది యాడ్ చేసేస్తున్నాను, ప్రిల్స్ అనేది మూవ్ అవ్వకుండా. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిల్స్ అనేది మీరు ఇలా పెట్టుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ప్రిల్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సేమ్ ఒకే ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. నేనైతే చిన్నగా పెడుతున్నాను గైస్ ప్రిల్స్, ఎందుకంటే క్లాత్ కొంచెం మూవ్ అయిపోతుంది గైస్, అందుకే కొంచెం చూసుకొని పెడుతున్నాను. ఇలా ప్రిల్స్ అన్ని సెట్ చేసిన తర్వాత మీరు సెకండ్ పార్ట్ ఉంటుంది కదా ఇంకొక హ్యాండ్కి, అది కూడా సేమ్ ఇలాగే ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
నేనైతే ప్రిల్స్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను 2 ప్రిల్స్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ప్రిల్ ఉంది కదా, ఈ ప్రిల్స్ అనేది హ్యాండ్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేనైతే హ్యాండ్ని చూస్తున్నాను కరెక్ట్గానే వచ్చిందా లేదా అని చెప్పేసి. ప్రిల్ అయితే సరిపోయింది హ్యాండ్కి. కొంచెం ఎక్కువైనా పెట్టుకోవాలి కానీ తక్కువైతే పెట్టుకోకూడదు. మనం చివర్లో యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఒక ప్రిల్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత అన్ని పార్ట్స్ని కలుపుతూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు చూసారా ఫ్రాక్ నేను వేసుకున్నాను, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కొంతమంది అయితే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి కూడా స్టిచ్ చేస్తారు. నేనైతే ఇలా చేస్తేనే బాగుంటుంది అంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.